ముంబై బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడు తావూర్ రాణాకు 18 రోజుల కస్టడీ విధించింది పాటియాల ఎన్ఐఏ కోర్టు. రాణాను 20 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ అధికారులు కోర్టును కోరారు. రాణాకు కోర్టు విధించిన 18 రోజుల కస్టడీని ధృవీకరించింది ఎన్ఐఏ. అతన్ని కస్టడీకి తీసుకున్న దర్యాప్తు అధికారులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్కు తరలించారు. కోర్టు పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలతో పాటు పోలీసులు కవాతు నిర్వహించారు. ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్లో 18 రోజుల పాటు తావూర్ రాణా విచారణ కొనసాగనుంది. ముంబై ఉగ్రదాడి మూలాలను ఎన్ఐఏ బెదిలికి తీయనుంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, 18 రోజుల రిమాండ్, ఇక ఏ రకమైన విచారణ సాగబోతోంది? సో దీని మూలాల్ని వెతికే పనిలో ఎన్ఐఏ ఉండబోతోందని వార్త చూస్తున్నాం. సో కట్టుదిట్టమైన భద్రత నడుమ అతన్ని తరలించే దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇంటి మీద ఇన్పుట్స్. ముంబై దాడుల కీలక సూత్రధారి తావూర్ హుస్సేన్ రానాను ఈ రోజు నుంచి ఎన్ఐఏ విచారించబోతుంది. ఆయనను 18 రోజుల కస్టడీకి ఇస్తూ పాటియాలా స్పెషల్ కోర్టు రాత్రి నిర్ణయం తీసుకుంది. సో 18 రోజుల పాటు ఆయన విచారణ జరగబోతుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ జరగబోతోంది. దాదాపు 12 మంది అధికారుల బృందం ఈయనను విచారించబోతోంది. ప్రధానంగా ఈ 2008లో జరిగినటువంటి ఈ ఉగ్ర దాడి వెనుక ఉన్నటువంటి మూలాలన్నిటిని కూడా వెలికి తీయడమే ప్రధాన లక్ష్యంగా విచారణ జరగబోతోంది. నిజానికి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అమెరికా కస్టడీలో ఉన్నటువంటి డేవిడ్ హెడ్లీ ఇచ్చినటువంటి సాక్ష్యమే ప్రధానం కాబోతుంది. ఆయన అనేక విషయాలు ఇచ్చారు. దాదాపు ఈ ఉగ్రదాడికి ముందు దాదాపు 231 సార్లు వీరి మధ్య ఫోన్ సంభాషణలు నడిచినట్లు, అలాగే కవరప్ కోసం ఒక ఇమిగ్రేషన్ కార్యాలయాన్ని, వీసా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి దాని చాటున ఈ పెద్ద ఎత్తున ఉగ్ర దాడి కార్యకలాపాలు చేశామని ఇప్పటికే డేవిడ్ హెడ్లీ ఒప్పుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి డేవిడ్ హెడ్లీ ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని, అలాగే ఫోన్ రికార్డ్స్ అన్నిటిని కూడా ఈ రోజు రానా ముందు పెట్టి దానికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి కూపీ లాగేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, పాకిస్తాన్ లో ఏ అధికారులు ఉన్నారు, పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి పేర్లు, వారి వివరాలని కూడా వెలికి తీయడమే లక్ష్యంగా ఈ 18 రోజుల పాటు విచారణ కొనసాగబోతుంది. ఇప్పటికే గతంలో అజ్మల్ కసబ్ ను సజీవంగా పట్టుకుని అతన్ని ఉరికంబం పైకి ఎక్కించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ సందర్భంగా పాకిస్తాన్ ప్రమేయాన్ని అతడు చెప్పినప్పటికీ పాకిస్తాన్ నిరాకరించింది. సో తాజాగా తావూర్ హుస్సేన్ రానా ఇచ్చేటువంటి వాంగ్మూలం ఖచ్చితంగా మళ్లీ ముంబై ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఉన్నటువంటి హస్తాన్ని మరోసారి ప్రపంచ దేశాలకు తెలియజెప్పేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఒకటే చెప్తోంది, అసలు రానా మా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అతను కెనడా జాతీయుడని. ఈ మొత్తం వ్యవహారం నుంచి దూరం జరిగేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. అయితే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఐఎస్ఐ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మూలాలన్నింటిని కూడా ఇప్పుడు వెలికి తీయబోతున్నారు. సో ఈ 18 రోజుల్లో జరిగేటువంటి విచారణలో భాగంగా అతన్ని రానాను ముంబై కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. సో ముంబైలోనే ఉంచి విచారణ జరిపిస్తారా లేదా అన్నది మనం వేచి చూడాలి. ముంబైలో ఎక్కడెక్కడైతే ఇతను రెక్కి నిర్వహించాడో, ఏ ప్రదేశాల్లో ఈ మొత్తం వ్యవహారం జరిగిందో ఆ ప్రదేశాలలో తిరిగి వాటికి సంబంధించినటువంటి వివరాలు సేకరించేటువంటి అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి పక్కాగా ఈ మొత్తం విచారణ నడిపించి అతన్ని ఉరికంబం పైకి ఎక్కించాలని బాధితులంతా కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. దాదాపు 166 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోగా 238 మంది క్షతగాత్రులైనటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఈ బాధితులందరికీ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఈ హుస్సేన్ రానాను ఖచ్చితంగా ఉరికంబం మీదకి ఎక్కించాలి. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను కూడా కోర్టు ముందు పెట్టాలనేటువంటి దిశగా ఎన్ఐఏ విచారణ ఈ రోజు నుంచి కొనసాగబోతోంది. హరి. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.